మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా, పనిలో పనిగా జతకొస్తే సంతూర్ ప్యాలెస్ చదివిస్తా, జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా, ప్రియతమ పదవందిస్తే ఈ పొడమిని ఎదురిస్తా, రారా నారాదా మనసా వాచ మనసిస్తే. ఇక్కడ మనం ఆపేసుకోవాలన్నమాట. ఆ మనసు ఇచ్చిన వాళ్ళకి ఏమైందో నేను ఇప్పుడు చెప్తాను. విషయం ఏంటంటే, ఏలూరు తెలుసు కదా, ఏలూరు అనేది ఫేమస్ టౌనే. అందులో సిఆర్ రెడ్డి కాలేజీ కూడా ఉంటుంది, మనకు అందరికీ తెలుసు. ఆ ఏలూరులో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట ఇది. మనకి చాలా దగ్గర ప్రాంతం అది. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు ఏం చేయాలి? చక్కగా ప్రార్థన చేసుకోవాలి. లేదు, నోరు మూసుకుని వాళ్ళ దారిని వాళ్ళు ఉండాలి. ఆ చర్చిలో ప్రార్థనలకు వచ్చే అమ్మాయిల్ని ట్రాప్ చేయొచ్చా? మరి చేసావే అనుకో, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. చర్చికి ప్రార్థనకు వచ్చే అమ్మాయిని ప్రేమలో పడి పెళ్లి చేసుకుని జీవితానికి న్యాయం చేసిన వాళ్ళు నేను ఎంతోమందిని చూసా. కానీ ఇప్పుడు చెప్పబోయే చర్చిలో పాస్టర్ గారి కొడుకు ఒక అమ్మాయి మరణానికి కారణమైపోయాడు. ఏలూరులో ఒక చర్చి పాస్టర్ గారి అబ్బాయి అయిన గెడ్డం సంతోష్ అనే యువకుడు మాధవి అనే ఒక అమ్మాయి మరణానికి కారణమయ్యాడు. ఆ అమ్మాయి వాళ్ళ చర్చిలో ప్రార్థనలకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ నాన్నగారి చర్చిలో చక్కగా పక్క నుంచి ప్రేమ మాటలు చెప్పి లోపరుచుకుని చేయాల్సినవన్నీ చేసుకున్నాడు. ఆయన కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత అప్పుడు వరకునేమో అతను కులం అడ్రాలా ఏమీ చెప్పలేదన్నమాట. తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకోమని అడిగినందుకు, నేను పెళ్లి చేసుకోను, మీదే కులం మాదే కులం అని చెప్పి మాట్లాడి చక్కగా ప్లేట్ ఫిరాయించేశాడు. ఒరే, నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఆ అమ్మాయి చర్చిలో ప్రార్థనకు వస్తుంది, వచ్చినప్పుడు నీకు పరిచయం ఉంటుంది, అది ఫస్ట్ నుంచి తెలిసిద్ది కదరా ఆ అమ్మాయి కులం ఏంటో నీ కులం ఏంటో. మరి ఆ అమ్మాయిని లోపరుచుకునేటప్పుడు, ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యేసేటప్పుడు, ఆ అమ్మాయికి అన్యాయం చేసేటప్పుడు ఏ విషయంలో నీకు కులం అడ్డు రాలా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నీకు కులం అడ్డు వచ్చింది. పండితపుత్ర పురము సొంటహ అని చెప్పి మీ నాన్నగారు చెప్పేదేమో న్యాయం, నువ్వు చేసేదేమో ఆధారము.